ఎంతో అద్భుతమైన ప్రశ్న వీరడిగారు. రండి ఏంటో చూద్దాం. ఈ ఆర్టికల్లో, బీబీసీ ఆర్టికల్లో వీరు చివరిగా ఏమడిగి ఉన్నారు? ఈ ఏఐ టెక్నాలజీ, ఈ కృత్రిమ మేధస్సు ఒక ఆపదైన మత తెగను ఏర్పరుస్తుందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఏర్పరుస్తుంది. ఆ డేంజరస్ రిలీజియస్ గ్రూపే యాంటీక్రైస్ట్ యొక్క మతము. వాడొక మతాన్ని తీసుకొనొచ్చి ఆ మతాన్ని ఫాలో చేయని ప్రతీ ఒక్కరిని చంపుతాడు, వారిని బాధిస్తాడు. అన్నీ ఉన్నాయి. ఒక్కొక్క మతములోనూ ఈ యాంటీక్రైస్ట్ గురించి చెప్పబడింది. చివరిగా ఒక సర్వాధికారొస్తాడు, లోకాన్ని పాలిస్తాడు, వాడొచ్చే ప్రజల్ని కష్టపెడతాడు, వేధిస్తాడు. అలాగుంటున్నప్పుడు యేసు బహిరంగంగా వస్తాడనేది అప్పుడు అందరూ ఒప్పుకుంటారు. అప్పుడు అటువంటి ఒక మత తెగను, ఒక ఆపదైన మత తెగను తయారు చేస్తుందా అంటే ఏర్పరచబడటానికే ఇది తేబడుతుంది. ఇది ఒక డేంజరస్ రిలీజియస్ గ్రూప్. యాంటీక్రైస్ట్ రిలీజియన్ని తయారు చేయబోతుంది. అది డేంజరస్గా మారుతుంది. వితిన్ 3.5 years టోటల్ వరల్డ్ని తన యొక్క కంట్రోల్ కిందకి తెచ్చుకుంటుంది. ఎందుకంటే ఈ రోజున్న టెక్నాలజీ దానికి సరిపోయేదిగా ఉంది. యోచించండి, ఈ రోజు వచ్చేటువంటి ఒక న్యూస్ తర్వాత 1 గంట లోపలే లోకాన్ని తన కంట్రోల్ కింద తెచ్చుకుంటుంది. ఒక ఉదాహరణకు చెప్తున్నా, పెట్రోల్ ధర, డాలర్ ధర తగ్గింది. వరల్డ్ ఫుల్గా ఇమీడియట్గా డాలర్ ధర తగ్గుతుంది. ఆయా దేశాల్లో పెట్రోల్ ఎక్కుతుంది, తగ్గుతుంది కదా. ఇవన్నీ చూడండి 24 hours లో జరుగుతుంది. అక్కడ డాలర్ పడిపోతే ఇక్కడ వరల్డ్లో ఉన్న అన్ని ధరలెక్కడం, అన్ని వస్తువులు పెరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి. ఎలా జరుగుతుంది? అక్కడ జరుగుతున్నది ఇక్కడ 24 గంటల్లో మనము దాన్ని ఒక షేర్ మార్కెట్ అంటున్నాం. ఏది చెప్పినా రియాక్షన్ వితిన్ 24 hours లో జరుగుతుంది కదా. అదే విధంగా రేపు ఎంతో గొప్పదైన ఒక మతపరమైన చట్టం లోకమంతటికి వచ్చేప్పుడు, ఆ రోజు ఒక డబ్బు, ఒక ప్రభుత్వం, ఒక కంట్రోల్లో ఉంటున్నప్పుడు, ఈ ఒక మతాన్ని స్థాపించేప్పుడు, ఇది ఫాలో చేయని అంతమందికిని ఒక ఆర్థిక నిర్ణయం తీసుకునేప్పుడు అంతమంది ప్రజలను 24 hours లో అంగీకరించాలని ఒక చట్టం జారీ చేయబడుతుంది. ఆ రోజు అంగీకరించని వారిని ఆయా దేశాల్లో ఉన్న ఏఐ టెక్నాలజీ, ఆ రోజు ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీ పోలీస్ ఫోర్స్, ఆ రోజు ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీ మిలిటరీ ఫోర్స్, ఆ రోజు ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీ రిలీజియస్ ఫోర్సు అన్ని చేరి క్రష్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అటువంటి మతపరమైన గ్రూప్ రెడీగా ఉంది. మన దేశంలో అటువంటిది లేదు. అది దేవుని మహాకృప. పలు దేశాల్లో మతరీతి అయిన పోలీసుని వారు ఉంచుకునుంటారు. అంటే సివిల్ పోలీస్ ఉంటారు, రిలీజియస్ పోలీస్ అని పెట్టుకునుంటారు. ఆ రిలీజియస్ పోలీస్ తమ రిలీజియస్ కార్యాలను ఫాలో చేయని వారిని కొడతారు, బాధిస్తారు, వేధిస్తారు, అన్నీ ఉంటాయి. ఆ రిలీజియస్ పోలీస్ వలె ఈ మతరీతి అయిన గ్రూప్ తయారవుతుంది. సో ఇప్పుడు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఈ బీబీసీలో వచ్చినటువంటి ఈ సమాచారము 100% మన బైబిల్లో చెప్పబడినటువంటి ప్రవచన కార్యములను తులతూగేటువంటిదిగాను, నెరవేర్పు కార్యంగానూ ఉంది. కాని ఈ యొక్క ఆర్టికల్లోని విషయాన్ని మీతో చెప్పడానికి కారణమేంటంటే, 13వ అధ్యాయానికే లోకము ఈ విధంగా సిద్ధమవుతుందంటే దానికి ముందు జరగవలసిన రాకడకు మీరు నేను ఎంత సిద్ధపడవలసి ఉంది. ఇంకా కాలముందని చెప్తూ ఇవన్నీ మారుతుంది, అలాగవుతుంది, సరే అవుతుంది, ఇవన్నీ కొలాప్స్ అవుతాయి. కానే కాదు. దేవుడు చెప్పిన ఇన్ని విషయాలు తుల్యముగా మన కాలంలో జరుగుతున్నాయని చెప్పినట్లయితే ఆయన వస్తానన్న వాగ్దానము తుల్యముగా నెరవేరబోతుంది. ఇక కాలము చెల్లదు. ఇప్పుడిచ్చిన కాలము దేనికో తెలుసా? దీని నుండి తప్పించుకునే ఐడియా చేయడానికో, లేకపోతే ఈ కాలఘట్టంలో ఎలీషా చెప్తున్నట్టుగా, గెహజీతో చెప్పినట్టుగా మిగతా కార్యాలు చేయడానికో కాదు. ఇదంతా కూడా పూర్తిగా ముందుగా సంభవించనున్న యేసుక్రీస్తు రాకడకు సిద్ధపడేటువంటి కాలం. ఇప్పుడు సిద్ధపడుటకు టైం ఇచ్చి ఉన్నాడు, అది తెలియజేసి ఉన్నాడు. సిద్ధపడదాం, ఒక కూటాన్ని సిద్ధపరుచుదాం. రాకడ ఆలస్యమైతే మరొక నిన్నటి వరకు కార్యక్రమంలో కలుసుకుందాం.